అంటే డ్రగ్స్ తీసుకుంటున్నారని అప్పుడు ఇష్యూస్ గట్రా బాగా అయ్యాయి కదా. అవును సార్. కొందరు తీసుకుంటున్నారని నిజంగా అలాంటివి ఉంటున్నాయా అలా ధోరణి? అంటే మీరు నాకు ఒకటి చెప్పండి సార్, బయట ప్రపంచంలో డ్రగ్స్ తీసుకోరా? ఇప్పుడు మీ ఛానల్లో తీసుకుంటారు. చాలా మంది ఉన్నారు కదా, కొన్ని వందల మంది వర్క్ చేస్తారు. ఎవరు మందు తాగుతున్నారు, ఎవరు సిగరెట్ కాలుస్తున్నారు, మీరు ఏమైనా చూసి వచ్చారా? ఓకే. సో అలాగే మా ఇండస్ట్రీలో కూడా ఉండొచ్చేమో. అంటే బయట ప్రపంచంలో గతంలో లక్ష ఒక మంది పెద్ద ఇష్యూ ఉంటారు. అయింది కదా, విచారణకి కాదు వెళ్ళటము సార్. సినిమా అంటే యాక్టర్స్. ఆర్టిస్ట్ అవ్వడం వల్ల, ఓకే రైట్, సెలబ్రిటీ అవటం వల్ల, సెలబ్రిటీ అవ్వడం వల్ల, మరి మీ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సెలబ్రిటీస్ 10 మంది ఉన్నారు అనుకోండి, మాట వరుసకు అనుకోదు. రైట్ రైట్ ఓకే. ఓకే, బయట వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. కానీ ఆ 1,00,000 మంది మీకు తెలుసా? ఎల్లయ్య, పుల్లయ్య, సుబ్బయ్య గురించి మీరు న్యూస్ వేస్తారా? అదే మేముంటే జనాలు చూస్తారు, మమ్మల్ని టార్గెట్ చేస్తారు, మా ఫ్యామిలీని రోడ్డు మీద పాడేస్తారు. ఇప్పుడు నా ఫ్యామిలీ రోడ్డు మీద వచ్చింది కదా సార్. ఇప్పుడు మేము 100 మందితో ఫోటోలు దిగుతాం సార్, క్లోజ్ గా దిగుతాం. ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి నా సొంత తమ్ముడు. నేను హగ్ చేసుకుంటాను, ఫోటోలు తీస్తాను, ఆ ఫోటోలు వేసి డ్రగ్స్ కేసులో ఈ ఫోటో ఉంది, వాళ్ళ ఫోటోలు ఉంది, వీళ్ళ ఫోటోలు ఉంది అంటే దిగమా సార్? అవును. మా పిల్లల్ని కూడా వేసేస్తారు సార్ వీళ్ళు. ఎంత ట్రోల్ చేస్తారో అసలు. మొత్తం ఫ్యామిలీని రోడ్ మీద తీసుకొచ్చేస్తారు. ఈ అధికారం ఎవరిచ్చేస్తారు? లాస్ట్ టైం పుడింగ్ ఎలిమెంట్ లో ఉన్నప్పుడు కూడా నేను ఇదే మాట్లాడాను. మనం కేసు పెట్టొచ్చు వాళ్ళ మీద, ఎంతమంది మీద పెడతాను సార్? ఇప్పటికే 1.5 year నా జీవితం నాశనం అయిపోయింది. నేను సరిగ్గా బయటికి రాలేకపోయాను. ఎక్కడికన్నా వెళ్తే ఒక గిల్ట్, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని. వాళ్ళు ఏం అనుకోకపోయినా నాకు ఒక ఫీలింగ్, మానసికంగా శారీరకంగా నాశనం అయిపోయానండి. మా అమ్మ లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. అంటే డిప్రెషన్ సార్, నేను అది కాదు. మరి ఇప్పుడు బయటపడ్డా డిప్రెషన్ నుంచి పూర్తి బయటపడ్డా? అప్పుడే కొంచెం బయటపడ్డాను సార్. లేకపోతే ఇప్పుడు ఎన్ని తిట్టేదాన్నో, మామూలుగా తిట్టేదాన్ని కాదు ఒక్కొక్కరిని. కాకపోతే నేను ఐస్ బాత్ అని ఒక దీనికి వెళ్ళాను సార్. నేను అక్కడ ట్రైన్ అయ్యి వచ్చాను. తర్వాత నా ఎమోషన్స్, నా బాధ ఏదైతే ఉందో అక్కడ 4 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను. అవునండి, ట్రీట్మెంట్ తీసుకుని అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మామూలుగా అయితే ఈ పాటికి ఛానల్ ఎక్కేసి లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి శుభ్రంగా దుమ్ము రేగొడుస్తుందనండి ఒక్కొక్కళ్ళని. ఏం మాట్లాడదానో కూడా నాకే తెలియదు. కాకపోతే నాకు అది వద్దు అనిపిస్తుంది. నాకు అది వద్దు, నువ్వు నాకు అన్యాయం చేసావు కదా, నువ్వు న్యాయం చేసే అంతే. నువ్వు ఎక్కడైతే నా పరువు తీసేసావో అక్కడ నా పరువు నాకు ఇచ్చేసి. నేను జెన్యున్ గా గెలుచుకుని వచ్చాను కదా. జెన్యున్ గా గెలవకపోతే నేను ఇంత నోరు ఎత్తదాని కాదు కదా. అప్పుడు ఎత్తాను, ఇప్పుడు ఎత్తుతున్నాను. నాకు న్యాయం చెయ్యి. నువ్వు నన్ను ఎదవం చేసావని నేను నిన్ను ఎదవని చేయలేను. ఓకే, ఇప్పుడు నా మైండ్ సెట్ అది కాదు. నేను ప్రశాంతంగా ఉన్నాను, ఆలోచిస్తున్నాను సార్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది.